నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ఓకే, వాటర్ అందరికీ ఆడ బెదరా అన్నలో వాటర్. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే అనాగరికంగా ఆటవికంగా ఒక విధ్వంసకరమైన సన్నివేశాలు సృష్టించడం ఈ కడప నగరంలో పరిపాటైంది. ఏదైతే నిన్నటి రోజున నేను కడప నగరంలో లేను, తిరుపతికి బయలుదేరేటప్పుడు 8:10 అయ్యేటప్పుడు మా మిస్సెస్ ఫోన్ చేశారు. ఇట్లా ఎమ్మెల్యే గారు ఇక్కడ మన ఇంటి ఎదురుగా నిలబడుకుని అడిషనల్ కమిషనరు వాళ్ళందరూ ఏదో మాట్లాడుతున్నారు అన్న. అంటే నాకు ప్రోగ్రామ్ ఆల్రెడీ స్వచ్ఛ కడప ఏదో ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రాంలో ఉంటుంది, దాని గురించి ఏదైనా డిస్కషన్ జరుగుతుంటుందిలే అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని తర్వాత ఒక అర్ధగంటకు కరెక్ట్గా అంతే ఫోన్ చేసిన ఒక అర్ధగంటకు జేసీబీలు వచ్చినాయి, జేసీబీలతో ఏదో పలగొడుతున్నారు అన్నది. సరే కిందికి పోయి నువ్వు చూడు అని చెప్పి కిందికి వస్తే 2 జేసీబీలు ఒక బ్రేకర్ అన్నీ తీసుకొచ్చి ఏదో మనం బుల్డోజర్ నడుస్తుంది కదా ఇప్పుడు, ఆ విధంగా అది ఎందుకు జరుగుతుందో ఏమవుతుందో ఎవరికి ఏం తెలియకుండా దాన్ని పలగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. మా నాన్న మా మిస్సెస్ ఎందుకు సార్ ఇది ఏం చేస్తున్నారు మీరు అని అడిగితే ఏం సమాధానం చెప్పాల. ఆయన అడిషనల్ కమిషనర్ కాదు, ఆయన ఎమ్మెల్యే గారి అసిస్టెంట్. మామూలుగా అయితే అడిషనల్ కమిషనర్ పోస్ట్ అయింది, ఆయన అడిషనల్ కమిషనర్ అంటే ఊరికి నాకు గుర్తు రాదనమాట. ఎమ్మెల్యే గారికి అసిస్టెంట్ అంటే బాగా గుర్తొస్తుంది, ఎందుకంటే ఆమె అక్కడ చెప్పడం జరిగిన అర్ధగంటకు దాన్ని మనిషి ఇంట్లో లేనప్పుడు మీరు ఆ విధంగా ఆటవికంగా అనాగరికంగా చేసే మనం ఎవరైనా సహిస్తారా అని చెప్పేసి ఒకసారి నేను వాళ్ళకు ఆయన్ను డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నాను. సరే నేనేమనుకున్నాను, సరే నాకు అడిషనల్ కమిషనర్కు ఫ్రీక్వెంట్గా ఒక 15 సార్లు కాల్ చేశాను, ఆయన కాలు ఎత్తకుంటే సరే వాళ్ళ పని వాళ్ళు చేసుకోలే, ఏం జరిగిందో వదిలేసేయని చెప్పి మా మిస్సెస్ పైకి వెళ్ళబోమని చెప్పినాను. వాళ్ళు చేసిన తర్వాత ఒక అర్ధగంట కంటే అడిషనల్ కమిషనర్ ఏదైతే ఎమ్మెల్యే గారు ఆయనకు టాస్క్ ఇచ్చారో ఆ టాస్క్ కంప్లీట్ అయిపోతుందనే ఉద్దేశంతో నాకు ఫోన్ చేశాడు. సార్ కాల్ చేశారు, ఏం సార్ అని. ఏం చేస్తున్నారు సార్ అక్కడ మీరు, ఏంటి ఎంత పలగొడుతున్నారంట ఏమని అంటే, మాకు ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారు వచ్చింటే కంప్లైంట్ వచ్చింది అన్నారు. సార్ కంప్లైంట్ ఎవరైనా ఇచ్చారా లేకపోతే ఏదంటే లేదండి ఇది మాకు ఎమ్మెల్యే గారు చెప్పారన్నారు ఫస్ట్ నాతో. నన్ను అదే సార్ పబ్లిక్ ఎవరైనా కంప్లైంట్ పెట్టారా మీ ఎమ్మెల్యే మేడం గారికి, లేకపోతే ఏంటి ఇది ఉన్నట్టుండంత అవుట్ నేను ఊర్లో లేని టైంలో ఎందుకు ఊరికే ఫ్యామిలీ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తారు, మీరు ఏదైనా అట్లా కంప్లైంట్ ఇచ్చింటే చెప్పండి, నేను అది కట్టి దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాల నుంచి కూడా నా ఇంటి పక్కన వాళ్ళు ఈ పక్క వాళ్ళు ఎవరు కూడా అబ్జెక్షన్ చేయలేదు. ఎందుకంటే నేను అది ఎక్కడ నేను కూడా ఒక ప్రజాప్రతినిధిగా ఉండడం జరుగుతుంది, ఎవరిని ఇబ్బంది పెట్టి చేసే పరిస్థితి ఎప్పుడు నేను చేయను. అది కూడా ఎందుకు చేయడం జరిగిందంటే, ఆ రోడ్డు వెహికల్ పైకి ఎక్కేటప్పుడు పార్కింగ్ చేసేటప్పుడు ఆ స్కిడ్ అవుతుంది, అవైతే స్కిడ్ కాదు అన్న ఉద్దేశంతో ఆ 4 ఇంచీలు దాన్ని హైట్ చేసి ఒక చిన్న ర్యాంప్ వేసి దాన్ని ఇంటర్లాకింగ్ టైల్స్ వేయడం జరిగింది. అది కమిషనర్కి అదే చెప్పాడు. సార్ అది గతంలో ఉన్న కమిషనర్ గారు అందరూ చూశారు సార్, అందరూ బాగుందన్నారు, దాంట్లో ఏమడ్డం వచ్చిందో మీకు ఎవరైనా కంప్లైంట్ పెట్టితే మాకు కంప్లైంట్ వచ్చిందండి, ఒక సంవత్సరం ముందు తెలుగుదేశం ఇన్ఛార్జ్ కంప్లైంట్ పెట్టినారు అన్నాడు. నేను అడిగా తెలుగుదేశం ఇన్ఛార్జ్ కంప్లైంట్ పెట్టింటే నాకు చెప్పాలి కదా సార్, మీరు సంవత్సరం ముందు చెప్పినంటే వాళ్ళకి ఇబ్బంది అయితే తీసేస్తా కదా, దాంతో నాకు ఒరిగేదేమీ లేదు, తీసేస్తాను కదా అన్న. కాదండి మళ్ళీ 8వ తేదీ నాకు ఇక్కడ పబ్లిక్ గురించి కంప్లైంట్ పెట్టినారు వచ్చి అని చెప్పినారు. సరే సార్ కంప్లైంట్ కాపీ నాకు పంపించండి అన్న. నేను లేదంటే ఆఫీస్లో ఉన్నాను, ఆఫీస్కి వెళ్ళి పంపిస్తాను అని చెప్పారు.
సరే పబ్లిక్ కంప్లైంట్ పెట్టినారు, తీస్తున్నారులే అని చెప్పేసి నేను నా పని కొద్ది నేను తిరుపతికి వెళ్ళాను. తిరుపతిలో పని చూసుకొని ఈవినింగ్ రావడం జరిగింది. వస్తే అడిషనల్ కమిషనర్ గారు ఈ కాపీని ప్రెస్కు ఇస్తూ అందరికి కాపీ పెట్టడం జరిగింది గ్రూప్లో. ఏమని, 8వ తేదీ మాకు కంప్లైంట్ వచ్చింది, దీని మీద నేను ఇప్పుడు చర్య తీసుకున్నా అని చెప్పడం జరిగింది. సరే బాయ్, ఎందుకు కంప్లైంట్ ఎవరు పెట్టినారబ్బా అని చెప్పి చదువుదామని చెప్పేసి ఏదో 4 లైన్లు రాశారు. రాసిన తర్వాత వాళ్ళంతా టీడీపీ రెడ్ డివిజన్ ఒకరు, ఆయన క్లస్టర్ ఇన్ఛార్జ్ ఒకడు, రమేష్ ఒకడు, ఆయన కూటమి వాళ్ళందరూ పెట్టినారు. సరే అని చెప్పేసి నా ఇంటి పక్కన మాకు దాదాపు 30-35 ఏళ్ళ నుంచి పరిచయం వీళ్ళబ్బాయి. అయితే సంతకం నాకు చూస్తేనే సాగర్ అని ఉంది. ఎవరు ఈబి సాగర్ అని చెప్పేసి సాగర్కు ఫోన్ చేసిన. ఏం సాగర్, నువ్వు ఇంటి పక్కనే ఉంటావు కదా, పెట్టేటప్పుడు ఏదైనా నాకు చెప్పినట్టే దాన్ని పెట్టను కదా, లేదా నువ్వు కంప్లైంట్ 8వ తేదీ పెట్టేటప్పుడు ఉంటే కనుక నేను దాన్ని రిమూవ్ చేసేసింది కదా అన్న. లేదున్నా, నేను సంతకం పెట్టినా, నాకు అసలు తెలియదున్నా, ఏందో నాకు పొద్దున వచ్చి ముందు పక్క కాలువ కావాలా, కాలువ కోసం సంతకం కావాలన్నారు, దాంట్లో పెట్టే తప్ప దీంట్లో కంప్లైంట్ వాళ్ళ ఫాదర్. అది రెండో వ్యక్తి. సరే నాకు ఇది డౌట్ వచ్చింది, ఏంది బా ఎందుకు ఇట్లా చేసినారు వీళ్ళని చెప్పేసి నేను మా మిసెస్ అడిగితే, బా ఇది పలగొట్టిన తర్వాత ఆ టీడీపీకి సంబంధించిన వ్యక్తులు వచ్చి మన సందులో అందరితో సంతకాలు పెట్టమని చెప్పి అడిగినారు అని. వెంటనే మళ్ళీ ఇంకో సంతకం ఉంది నాకు నేను పిల్లప్పటి నుంచి వరదాయి అని చెప్పేసి వరదాయి అన్న, ఇక్కడ షాప్ ఉంది, బార్బర్ షాప్. ఏంది నువ్వు సంతకం పెట్టినావే అన్న. ఏందో సురేష్, అడిగి వచ్చినారు, మేడం వచ్చింది, స్వచ్ఛ సర్వేక్షణ కోసం వచ్చింది, అది సంతకం పెట్టమంటే పెట్టినా అన్నారు. అన్న అది కాదన్నా, ఇట్లా మీరు 8వ తేదీ పోయి కంప్లైంట్ ఇచ్చినారంట అన్న. ఎప్పుడు కంప్లైంట్? నిన్న 10:30కు వచ్చి నాకు సంతకం పెట్టించుకోమన్నారు అన్న ఆయన. సరే, ఇంకో పేరు విషయం, ఈశ్వరయ్య అని ఏలుముద్ర ఇచ్చుకున్నారు. ఆయన ఈశ్వరయ్య ఎప్పుడే ఇచ్చినారంటే 9:30-10 ఎప్పుడు ఆ టిఫిన్ తింటే వచ్చి ఇది దేనికని చెప్పినారన్నా మీకు? స్వచ్ఛ సర్వేక్షణ జరుగుతుంది, దానికి ఎమ్మెల్యే గారు విజిట్ చేసినట్టు పెట్టడం జరిగింది. అప్పుడు నాకు డౌట్ వచ్చి ఇమ్మీడియట్లీగా నేను ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఈ పేపర్ను ట్యాంపరింగ్ అంటే ఒక మున్సిపల్ సీల్ను ఓల్డ్ డేట్లో ట్యాంపర్ చేసి, అంటే ఆ అధికారి తను చేసిన బండ్రోతు పనికి చట్టం చేసుకునే దానికి వాళ్ళ కనీసం అవగాహన లేకుండా పెట్టేస్తుంది. ఇంకొకరు ఆమె మాధుర్య అని చెప్పేసి అక్కడే పక్కన ఉంటున్నది. ఆమెను అడిగి, అమ్మ మీరు సంతకం పెట్టా అంటే, అన్న ఎమ్మెల్యే వచ్చింది, స్వచ్ఛ సర్వేక్షణ వచ్చినట్టు విజిట్ చేసినట్టు సంతకం పెట్టామంటే ఆమె కూడా వస్తుంది చెప్తాను. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఇది ఒక ట్యాంపరింగ్ పేపర్, ఒక మున్సిపల్ కార్పొరేషన్ సీల్ను నిన్న వీళ్ళతో సంతకాలు పెట్టించుకొని 8వ తేదీ ఏ విధంగా వీళ్ళు చేశారు అంటే తెలుగుదేశం పార్టీ ఆఫీసా అది, లేకపోతే నగరపాలక సంస్థ ఆఫీసా? ఒక్కసారి పత్రికా విలేకరులంతా మీరు గమనించాల్సిన అవసరం. అంటే అది కార్పొరేషన్ ఆఫీస్ మాదిరి లేదు, అంటే వాళ్ళకి కావాల్సిన సీల్ వేసుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సిన డేట్లు వేసుకుంటున్నారు. అంటే ఎంత అధ్వానమైన పరిస్థితిలో ఈరోజు కడప నగరపాలక సంస్థ ఉందో మీకు తెలియజేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఇది ఉన్నాను. ఇప్పుడు అది తీయమని చెప్పి ఒకవేళ ప్రజలకు ఇబ్బంది జరిగిందంటే చెప్తే తీసేసుకుంటా నేనే. అదే కమిషనర్ గారు వచ్చి, సురేష్ గారు ప్రజలు అబ్జెక్షన్ చేసినారు తీసేయండి, దాంతో మనకి ఒరిగేదేముంది? దానికి అంత భయభ్రాంతులకు గురి చేసి రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఈ కడపలో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఈ విధమైన అరాచకాలు మీరు చేసే కార్యక్రమం చేస్తున్నారు. నేను ఎమ్మెల్యే మేడం గారికి ఒకటే అడుగుతున్నాను, ప్రజలు మనకు ఎన్నుకునింది దేనికోసం? ప్రజలకు అభివృద్ధి కార్యక్రమంలో మీరుండి అభివృద్ధి చేస్తారన్న ఉద్దేశంతోనే మీకు ఎన్నికల్లో మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఏం జరిగింది? రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంటే ఈ కడప నగరంలో ఎమ్మెల్యే గారి రాజ్యాంగం నడుస్తాం. మీకు అదే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మొట్టమొదటిసారిగా మన మైనార్టీ నాయకుడు అక్బర్, ఆయన ఇన్ఛార్జ్ ఆ వార్డుకు, వాళ్ళ అక్క కార్పొరేటర్గా ఉన్నది. ఆయన ఎదురుగా ఆయనకు ఆఫీస్ ఉంది. ఆ ఆఫీస్ పక్కన సచివాలయం ఉంటే సచివాలయం ఉద్యోగులు బాత్రూమ్ దాంట్లో లేదని చెప్పేసి ఈయన ఆఫీస్లోకి వస్తూ ఉంటే వాళ్ళకి ఎందుకు ఇన్కన్వీనియంట్ అని చెప్పేసి ఉచితంగా ఇతని ఆఫీసు వాళ్ళ సచివాలయానికి ఇచ్చి
ఎదురుగా కాలువ మీద అది ఆక్యుపై చేసుకున్నాడు, వీళ్ళని కూడా ఆక్యుపై చేసుకున్నాడు. ఆయన ఉన్నాడు డివిజన్ ఆఫీస్ అని చెప్పి. కడప నగరంలో తెలుగుదేశం నాయకుల మీద కాలువల మీద విషయాన్ని గమనించాలా. ఇప్పుడు మిత్రుడు అడిగాడు ఏది సురేష్ చేసింది కరెక్టా అని. కరెక్ట్ మేము అనడంలే, వాళ్ళు చెప్పింటే తీసేసుకుందామని, స్వచ్ఛందంగా తీసేసుకుందామని చెప్తా ఉన్నాడు. కానీ చట్టం వేయడం అనేది ఎంత కరెక్టో ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా. అదేవిధంగా మన రామచంద్రారెడ్డి గారు ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారి నర్సింగ్ కాలేజ్ దగ్గర ఇమ్మీడియట్ గా నోటీస్ ఇవ్వకుండా అక్కడ ఉన్నటువంటి స్టెప్స్ తొలగించి అది కూడా కక్ష సాధింపు చర్యలో భాగం చేసుకున్నటువంటి విషయాన్ని గమనించాలా. చిరక్కు చెప్పాడు ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు. మనం ఇక్కడ తెలుగుదేశం పార్టీని కూటమి ప్రభుత్వాన్ని గెలిపించామంటే చంద్రముఖిని నిద్రలేపడమే. మనకు మన 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 దుర్మార్గా మనమే దాంట్లో నెత్తి వేసుకొని ఇబ్బందులు పడే కార్యక్రమం ఉందని చెప్పి ఆ రోజు మనకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఎవరు ఇన్లే. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం చెప్పిన వాటిని చేయకుండా అన్నిటిని కూడా సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, చేయని వాటిని కూడా మేము చేసామని చెప్పి చెప్పుకోవడం అనేది దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఈ అన్నిటిని కూడా ఏదో విధంగా తప్పించుకోవడానికి అక్రమంగా అన్యాయంగా అందరినీ వైసీపీ నాయకులందరినీ బలిపశువులు చేస్తా ఉన్నారు. వీళ్లకు రాబోయే కాలంలో తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైనా విమర్శలు చేస్తే ఆ విమర్శలు సద్విమర్శలుగా స్వీకరించి దాంట్లో ఉండే తప్పులు సర్దిద్దుకుంటే బ్రహ్మాండమైనటువంటి నాయకులుగా, బ్రహ్మాండమైనటువంటి పేరున్నటువంటి నాయకులుగా రూపాంతరం చెందుతారు. దాన్ని పక్కన బట్టి దాన్ని జమ పెట్టకుండా కేవలం విమర్శల మీద మనసులో పెట్టుకొని ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రజల నుంచి దూరం అవుతారని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నా.